ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం సిద్ధపాటు. నిజ క్రైస్తవుడు ఖచ్చితంగా సిద్ధపడి ఉన్నాడా లేదా అనేది అర్థం చేసుకుని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటాం. ఏమాత్రం కూడా గ్రహించుకోకుండా మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలియకోకుండా ఎందుకు క్రీస్తుని మనం వెంబడిస్తున్నామో, ఎందుకు చర్చ్కి వెళ్తున్నామో, ఎందుకు బాప్తిసం పొందామో అనేది కూడా సరైన అవగాహన లేకోకుండా ఉండే ప్రజలు, క్రీస్తుని వెంబడించే సమూహం ఉంది అంటే అదేం విచిత్రం కాదు. చాలామంది ఉన్నారు. నేడు చాలామంది చర్చ్కి వెళ్తున్నవారు క్రీస్తుని అంగీకరించాం అనే భ్రమలో, క్రీస్తుని అంగీకరించామని బాప్తిసం తీసుకున్నవారు ఎంతమందికి క్రీస్తు తత్వం గురించి, క్రీస్తు యొక్క ప్రణాళిక గురించి ఆలోచన కలిగి నిత్యత్వాన్ని పొందుకోవాలి, నిత్యత్వాన్ని ఎలా పొందుకోవాలి అనే అంశాలని వారి హృదయంలో భద్రపరుచుకుని ఉంటారు. ఖచ్చితంగా వీటి గురించి మనం ఆలోచన చేయకపోతే ఆ సిద్ధపాటు ఎలా వస్తుంది? ఖచ్చితంగా మనందరికీ కూడా సిద్ధపాటు కావాలి. క్రీస్తు విషయమై అభ్యంతర పడని సిద్ధపాటు మనందరికీ కూడా అవసరమై ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈరోజు కొన్ని మీ మాటలను ధ్యానం చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. అయ్యా, మాట్లాడే దేవుడు కదా, మాతో మాట్లాడండి, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి, మీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. సిద్ధపాటు అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా శ్రమలు రావచ్చు, ఎప్పుడైనా క్రీస్తు విషయమై అభ్యంతరం రావచ్చు, అలాగే ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, మనం ఎప్పుడైనా దేవుని రాకట రావచ్చు. ఒకవేళ సాటి మనుషుల నుంచి, ఒక సమూహం నుంచి అభ్యంతరం రావచ్చు, ప్రభుత్వం నుంచి అభ్యంతరం రావచ్చు. అలాంటి వచ్చినప్పుడు మనం అభ్యంతర పడతామా? క్రీస్తు విషయమై క్రీస్తుని వెంబడించడానికి భయపడతామా? క్రీస్తుని వెంబడించడానికి వెనుకంజ వేస్తామా? అసలు క్రీస్తు కొరకు, క్రీస్తు విషయమై ఎంత అవగాహన మనకుంది? ఎందుకు అసలు క్రీస్తుని వెంబడిస్తున్నాం? మన పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తాడనా? మన అప్పులు తీరుస్తాడనా? మనకి ఆరోగ్యం ఇస్తాడనా? రోగం కుదురుస్తున్నాడనా? ఇల్లు ఇస్తాడనా? సో ఎందుకు క్రీస్తుని వెంబడిస్తున్నాం? ఈ విషయాల్ని మనం ఒకసారి తలపోసుకుంటూ ఒక ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్దాం. ఒక ఉన్నతమైన సారూప్యంలోకి, ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సిద్ధపాటు లేకపోతే చాలా ప్రమాదం అయిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుకుని జాగ్రత్త పడితే మేబీ కొంతమంది మాటలను అర్థం చేసుకున్న వాళ్ళు సిద్ధపడాలి అని అర్థం చేసుకోవచ్చు. ఈ మాటలను ధ్యానం చేసుకోవటం వల్ల చాలా ప్రయోజనమే. అంటే ఎంతో ఖచ్చితంగా దేవుడు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఉంటారా అంటే, పేతురుకు దేవుడు అంటే ప్రేమ లేదా? దేవుడంటే ప్రేమ పేతురుకు ఉంది. ఎంతమంది నిన్ను కాదన్నా నేను మాత్రం నిన్ను విడవనన్నాడు. ఒకవేళ నీతో చచ్చిపోవాల్సి వచ్చినా చచ్చిపోవడానికి ఆయన సిద్ధమే, కానీ నిన్ను మాత్రం విడిచి వెళ్ళనన్నాడు. ఏంటి? నీతో చచ్చిపోవాల్సి వచ్చినా నేను నిన్ను విడిచి వెళ్ళనన్నాడు పేతురు. యేసుప్రభుని పట్టుకుని వారు తీసుకుని వెళ్తున్నప్పుడు పేతురు చాలా భయపడిపోయి నక్కి చూశాడు. నక్కి చూడడమే కాదు, ఒక చిన్నది, నీవు కూడా నజరేయుడైన యేసుతో నువ్వు ఉన్నావు కదా అంటే, ఓయ్ చిన్నదానా, ఆయన ఎవరు నాకు తెలియదని అబద్ధం ఆడాడు. అంటే భయము ఏ స్థితికి పేతురుని తీసుకెళ్ళిపోయిందంటే, క్రీస్తు పట్ల తనకున్న ప్రేమ అంతా కూడా కనుమరుగైపోయేంతగా, క్రీస్తు పట్ల తనకున్న విశ్వాసం అంతా కూడా కప్పివేయబడినట్లుగా, అంత తీవ్ర స్థాయికి భయము విడిపోయింది. అంటే మనము ఎలాంటి అవగాహన క్రీస్తు గురించి కలిగి ఉండాలి? చూడండి, అసలు ఆ పేతురు గురించి మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు దాకా యేసుప్రభు కానీ శిష్యులు కానీ చక్కగా పాటలు పాడుకున్నారు, ఒలీవ కొండకు వెళ్ళారు. 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలేకు వెళ్ళేదనెను.
అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెనను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నేను ఎరుగనని చెప్పనెనను. అదే ప్రకారం శిష్యులందరూ అన్రి. పేతురు ఏమన్నాడంటే యేసుప్రభుతో, అందరూ నీ విషయమై అభ్యంతరపడినా, అందరూ నిన్ను ఎరగనని చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను నీ విషయమై అభ్యంతరపడను అన్నాడు. ఇంకా నీ విషయమై చచ్చిపోవాల్సి వచ్చినా కూడా నేను సిద్ధమే, నిన్ను విడిచేదే లేదు, నిన్ను విడిచేదే లేదని చెప్పి పేతురు ఇంత కరాఖండిగా 2 సార్లు గట్టిగా చెప్పాడు. 2 సార్లు గట్టిగా చెప్పిన ఈ పేతురు మరి కోడి కూయకు మునిపే 3 సార్లు ఆయన ఎవరో తెలియనని బొంకినట్లుగా కూడా మనం లేఖనాలని చూస్తూ ఉన్నాం. 57వ వచనం, 26వ అధ్యాయం అండి, 57వ వచనం. యేసును పట్టుకునిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయన తీసుకుని పోగా అక్కడే శాస్త్రులను పెద్దలను కూడి ఉంటారు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి, ఎక్కడి నుంచి అండి? దూరము నుండి, దగ్గరగా ఉండకోకుండా దూరంగా నక్కి దూరం నుంచి వెంబడించి లోపలికి పోయి, దీని అంతమేమవునో చూడవలెనని బంట్రౌతులతో కూడా కూర్చున్నాడు. బంట్రౌతులతో పాటు కూర్చున్నాడు. దీని అంతమేమవుద్దో, ఏం చేస్తారో క్రీస్తు చూద్దామన్న ఉద్దేశంతో పేతురు అక్కడ కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈలోపు ఏమైందంటే 69వ వచనం, పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని ఎదుకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అందరి ఎదుట అబద్ధం చెప్పాడు. అందరి ఎదుట నేను ఆయనతో ఉండలేదు, నీవు చెప్పే సంగతి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అందరి ఎదుట అబద్ధం ఆడాడు. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు, ఆ మనుష్యుణ్ణి నేను ఎరుగనని మరలా చెప్పాను. అసలు క్రీస్తుని ఎరగనని మరలా 2వసారి చెప్పాడు. ఈసారి మామూలుగా చెప్పడం కాదు, ఒట్టు పెట్టుకుని మరీ చెప్పాడు. కొంతమంది అంటారు చూసారు, నేను చచ్చిన ఒట్టు, నేను అలా అనలేదమ్మా, నా పిల్లల మీద ఒట్టు, నేను అలా అనలేదమ్మా, పోనీ ఒట్టు, నేను అలా అనలేదమ్మా అని ఒట్టు పెట్టుకుంటూ ఉంటారు. పేతురు కూడా ఒట్టు పెట్టుకుని మరి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు కొంతమంది. నిజమే కదా, ఒట్టు పెట్టుకుని మరి ఆ భయంలో ఒట్టు పెట్టుకుని మరి, అమ్మో నేను అనలేదు, భయము కంగారుని అతిని చేపిస్తుంది. సో ఒట్టు పెట్టుకుని మరి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. 2 సార్లు అయిపోయింది. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. శపించుకోవడం, కొంతమంది వాళ్ళ అబద్ధాన్ని నొక్కి చెప్పాలనుకున్నప్పుడు ఒట్టు పెడతా ఉంటారు. వాళ్ళ అబద్ధాన్ని నొక్కి చెప్పడానికి ఏముందలే అని చెప్పించుకుంటూ ఉంటారు. శపించుకోవడం, అలా ఒకవేళ అది నేను చేసినట్లయితే ఇలా నేను పాడైపోతాను, ఇలా నా పిల్లలు పాడైపోతారు, ఇలా నాదే అంటూ ఉంటారు, చెప్పించుకుంటూ ఉంటారు. ఇదిగో నేను అలా చేయలేదు, అలా చేసినట్లయితే అంటారు కదా. పేతురు కూడా ఒట్టు పెట్టుకుంటున్నాడు, శపించుకుంటూ మొదలెట్టాడు. ఆయన ఎవరో మాత్రం నాకు తెలియదు అంటున్నాడు. మరి ఈలోపు ఎప్పుడైతే 3వసారి చెప్పాడో వెంటనే కోడి కూసింది. అంటే కోడి కూయక మునిపే 3 సార్లు నువ్వు నన్ను ఎరగనని అభ్యంతరపడతావు, నన్ను ఎరగనని బొంకుతావు అని చెప్పి యేసుప్రభు అన్నట్లుగా 3వసారి పేతురు యేసుప్రభుని ఎరగనని చెప్పేపటికే టక్మంట కోడి కూసింది. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చెను. సో యేసుప్రభు చెప్పిన మాట గుర్తొచ్చింది. వెంటనే కోడి కోత వినంగానే వెంటనే వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటికే 3 సార్లు బొంకాడు యేసుప్రభు ఎవరో తెలియనని. అభ్యంతరపడ్డాడు. ఆ విషయాన్ని గ్రహించి సంతాపడి ఏడ్చాడనమాట. ప్రియులారా, పేతురు యేసుప్రభుతోనే ఉన్నాడు. యేసుప్రభు అద్భుతాలు చూశాడు. యేసుప్రభుతో కలిసి పడుకున్నాడు, కలిసి తిన్నాడు, కలిసి నడిచాడు. యేసుప్రభు మీటింగ్స్ పెట్టినప్పుడు ఆయన డైరెక్ట్గా యేసుప్రభు వాక్యం విన్నారు. ఏమండి, మరి అలాంటి పరిస్థితుల్లో కూడా పేతురులో ఉన్న భయం ఏం చేసింది అంటే, పేతురులో ఉన్న భయం అభ్యంతరపడేటట్లు చేసింది. పేతురులో ఉన్న భయం ఆయన ఎవరో తెలియదని చెప్పేటట్లు చేసింది. కాబట్టి సరైన సిద్ధపాటు చాలా మనకు అవసరం. చాలామంది
యేసు ప్రభు నుంచి ఏదో మేలు దొరుకుతాయని, ఏదో ఆశీర్వాదం దొరుకుతుందని మాత్రమే సిద్ధపాటు అని అనుకుంటూ దేవుని వెంబడిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా యేసుక్రీస్తుని ఎందుకు తెలుసుకోవాలంటే మన పాపాలు ప్రక్షాళన చేయబడ్డానికి, మన యొక్క జన్మ పాపం, మన కర్మ పాపం, మనం చిన్నప్పటి నుంచి చూసిన ప్రతి అవిధేయత, అపవిత్రతకు ఆయన ముందుగానే వెల చెల్లించారు. మనం చేయాల్సిందల్లా జస్ట్ ఆయన్ని ఒప్పుకుని ఆయనకి పరిపూర్ణంగా ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటే చాలు. ప్రభువా నా కోసం నువ్వు ఇంత త్యాగం చేసావని గుర్తించి మనం ప్రభుకు తగిన వారంగా పరిశుద్ధమైన జీవితం జీవించడం, అలాగే ఈ మరణానంతరం, ఈ జీవితం తర్వాత ఈ మరణానంతరం మనకు ఒక క్రొత్త జీవితం, నూతనమైన జీవితం, శాశ్వతమైన జీవితం ఉందని మర్చిపోకూడదు. చాలామంది అది మర్చిపోయి బెంబేలెత్తిపోతూ ఉంటారు. అవును కదా, మనకు ఒక్కోసారి ఆ విషయమే గుర్తు లేకపోతే ఎంత భయం, ఆ విషయం మీద మనకి నిజంగా నమ్మకం లేకపోతే ఎంత భయం. ఖచ్చితంగా నిత్యత్వం అనేది ఉంది, ఖచ్చితంగా పరలోకం అనేది ఉంది, శాశ్వతమైన జీవితం అనేది ఉంది. ఆ శాశ్వతమైన జీవితం కొరకు మనం ఆశ కలిగి సిద్ధపాటు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యేసుప్రభుని ప్రేమించడం కానీ, యేసుప్రభుని నమ్మడం కానీ, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనం యేసుప్రభుని ప్రేమించాలి. కానీ యేసుప్రభుని ప్రేమిస్తే ఇలాంటి లాభం కలుగుద్ది, యేసుప్రభుని ప్రేమిస్తే యేసుప్రభు దీవిస్తాడు, యేసుప్రభుని ప్రేమిస్తే యేసుప్రభు మన బిడ్డలని దీవిస్తాడు, యేసుప్రభుని ప్రేమిస్తే నా అప్పులని తీర్చేస్తాడు. అలా కాదు. యేసుప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయనకి తగిన బిడ్డగా నేను జీవించాలి, ఆయన ఉండి చోటు నేను కూడా ఉండటానికి దేవుడు మహాకృపను చూపించాడని నమ్మి విశ్వసించి ఆయన్ని ప్రేమించాలి తప్ప ఇంకా ఏదో చేస్తాడు, ఇంకా ఏదో లోక సంబంధమైన ఈ భూ సంబంధమైన విషయాల్లో దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు నేను ప్రేమిస్తే దేవుణ్ణి అన్నట్టు కాదు. దేవుణ్ణి నువ్వు ఎందుకు ప్రేమించాలంటే ఆల్రెడీ తను చేసిన కార్యం కొరకే ప్రేమించాలి, ఏదో చేస్తాడని కాదు. మొత్తానికి సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. వాక్యం మనం బాగా చదవడం ద్వారా మనకి ఎలా సిద్ధపడాలి అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎలాంటి సిద్ధపాటు మనకు కావాలనేది అర్థమవుద్ది. పేతురు అభ్యంతరపడినట్లుగా మనం అభ్యంతరపడకూడదు కదా. 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. ఎవడును మోసపరచుకోకుండా చూచుకోవాలి. మనల్ని ఎవరు మోసపరచనివ్వకూడదు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఏంటంటే చాలామంది నేను క్రీస్తుని అని చెప్పొచ్చి మనల్ని మోసపరిచే అవకాశం ఉంటుందని లేఖనాలు చెప్తున్నాయి. అందుకనే క్రీస్తు ఒకవేళ ఇజ్రాయేల్లో పుట్టాడు, లేకపోతే అమెరికాలో పుట్టాడు, లేకపోతే క్రీస్తు ఆస్ట్రేలియాలో వచ్చాడు, క్రీస్తు చెన్నైలో వచ్చాడంటే ఇంకా పాసిబిలిటీస్ లేవు. ఆల్రెడీ లేఖనాలు చెప్తున్నాయి. అలా యేసుప్రభు రాడు, అలా యేసుప్రభు పుట్టాడు. ఒక ప్లేస్లో యేసుప్రభు పుడతానికి, సో అక్కడ పలానా యేసుప్రభు పుట్టాడు అంటానికి ఎవరో చెప్తే మనం విని పరుగులెత్తాల్సిన అవసరం లేదు. అలా పరుగులెత్తమాకండి. యేసుప్రభు రావటం అనేది వరల్డ్ వైడ్గా, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి తెలుస్తుంది. సో యేసుప్రభు రావడం అనేది ఒక క్లారిటీగా, క్లియర్గా సూచనలు అనేవి చెప్పండి. ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఎప్పుడు యేసుప్రభు వస్తారు, ఎలా వస్తారు అనేది చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి మనకేమీ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎవరైనా మనల్ని మోసపరచాలనుకుంటే మోసపరచిపోకూడదు, వాళ్ళ చేతిలో మోసపోకూడదు. అంటే క్రీస్తు ఫలానా ప్రాంతంలో ఉన్నాడంటే ఎప్పుడు పరిగెత్తమాకండి. ఎందుకంటే ఆయన రావటం ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. కాబట్టి ఆ మాటను మనం చూద్దాం. 5వ వచనం, అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, భయపడాల్సిన అవసరం లేదు, అప్పుడే అంతం రాదు. మీరు యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటున్నప్పుడు మీరు కొంచెం అలర్ట్ అవ్వండి. సో దగ్గరుంది రాకడ, కానీ అప్పుడే అంతం వచ్చేది, కానీ దేవుని రాకడైతే దగ్గరుంది అనేది ఇక్కడ పేర్కొనబడింది. మీరు యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారాల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనుల మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వ్యాధులకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదురు. మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడుదురు.
అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల యుద్ధములు యుద్ధ సమాచారాలు వస్తాయి. అలాగే వ్యతిరేకత భయంకరంగా తారాస్థాయిలో క్రీస్తు వ్యతిరేకత వస్తుంది. క్రీస్తుని వ్యతిరేకించే సమూహం అనేది తయారవుతుందండి. క్రీస్తును వ్యతిరేకించే ఆ సమూహము మిమ్మును శ్రమల పాలు చేసి, క్రీస్తుని వ్యతిరేకించే సమూహం ఉంది కదా, క్రీస్తుని వెంబడించే భక్తులను వారు శ్రమల పాలు చేస్తారు. మిమ్మును శ్రమల పాలు చేసి చంపుదురు, చంపేస్తారు, కొంతమందిని చంపెదురు. మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడతారు. క్రీస్తు నామం నిమిత్తం, క్రైస్తవుడు అన్నందుకు, చర్చికి వెళుతున్నందుకు, క్రైస్తవులు అన్నందుకు సకల జనముల చేత మీరు ద్వేషింపబడతారు. చాలామంది ద్వేషించే వాళ్ళు తయారవుతారు, చాలామంది ద్వేషించే వాళ్ళు అవుతారు, చాలా శ్రమల పాలవుతారు. అలాగే యుద్ధములు గూర్చి, యుద్ధ సమాచారాలు గూర్చి వింటారు. రాజ్యం మీదకి, ఒక దేశం మీదకి మరొక దేశం లేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా దేవుని రాకడకు ముందు జరుగుతాయి అని రాయబడి ఉంది. మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడతారు. ఇప్పుడు మనం శ్రమల పాలైనప్పుడు ఏం చేయాలి? కొంతమంది చంపబడుతున్నప్పుడు ఏం చేయాలి? ఒకవేళ మనమే చంపబడాల్సిన పరిస్థితి వస్తే ఏం చేయాలి? సకల జనముల చేత, సో మెనీ పీపుల్ సకల జనముల చేత ద్వేషింపబడుతూ ఉంటే ఏం చేయాలి? సరైన సిద్ధపాటు మనకు ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ గుండా వెళుతున్నా కూడా మనకు ఒక అవేర్నెస్ ఉంటుంది. ఎస్, ఇవన్నీ దేవుడు ముందుగా రాసి ఉంచాడు కదా, ఇవన్నీ ముందుగా రాసి ఉంచాడు, ఇలా జరుగుతుంది కాబట్టి జరుగుతుంది. మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. నాకు పరలోకం కావాలి, నాకు నిశ్చితం కావాలి, దేవుడు ఉండే చోటు నేను ఉండాలి తప్ప అపవాది ఈ ట్రాప్ సాతాను ఈ ట్రాప్లో మేము పడకూడదు. లేకపోతే దేవుని యొక్క వాక్యం నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. అంటే ఒక్కోసారి శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని ట్రాక్ తప్పేటట్టుగా చేస్తాయి. దేవుని యొక్క వాక్యం నుంచి కుడికో ఎడమకో తొలగిపోయేటట్టు చేస్తూ ఉంటాయి. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, శ్రమలో లేకపోతే ఎండదెబ్బ. శ్రమలు అంటే ఎండదెబ్బ, సుఖాలు వెన్నెల దెబ్బ. సుఖాలు, ఆశీర్వాదాలు, ఐశ్వర్యం, ఖ్యాతి, ఇవన్నీ వెన్నెల దెబ్బ. ఎండ దెబ్బ శ్రమలు. సో శ్రమలు బాగా ఎక్కువైపోతే ఒక విశ్వాస జీవితంలో ఏమవుద్దంటే దేవుని మీదే విరక్తి, దేవుని మీదే విశ్వాసం కోల్పోయి ఆ పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఏంటి దేవుడు ఉన్నాడంటే ఎలా నమ్మేది, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుద్ది అని చెప్పి ఒక ట్రాన్స్లోకి, ఒక వ్యతిరేకతలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ రాయబడి ఉంది, క్రీస్తు కొరకే మనం శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మనం తొలగిపోకూడదు. క్రీస్తు నిమిత్తమై శ్రమలు వస్తాయి, క్రీస్తు విషయమై మనం అభ్యంతర పడకూడదు. పేతురు ప్రారంభంలో అభ్యంతర పడినట్లుగా మనం క్రీస్తు విషయమై అభ్యంతర పడక శ్రమలను సహించిన వారంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుతురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. కొంతమంది అభ్యంతరపడి ఒకళ్ళనొకళ్ళు అప్పగించుకుంటారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు. ఈ శ్రమలు ట్రాక్ తప్పిస్తూ ఉంటాయి, మనము క్రీస్తు నుంచి తొలగిపోయేటట్లుగా, లోకంలో కలిసిపోయేటట్లుగా చేస్తూ ఉంటాయి. అపవాదికి కూడా అదే కావాలి కదా. సాతానుడికి కూడా ఏం కావాలంటే నీవు క్రీస్తులో నిల్చుండుకోకుండా లోకంలో కలిసిపోయి అందరిలో ఒకటిగా మిగిలిపోతూ ఉంటే వాడి రాజ్యంలో వాడితో పాటు ఆ నరకంలోకి తీసుకెళ్ళిపోయి వాడికి ఇదిని పెంచుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి శ్రమలు వస్తాయి, చంపబడతారు కొంతమంది ద్వేషింపబడతారు. ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా చాలా దీర్ఘశాంతం కలిగి, కోపం మాని, చక్కటి జ్ఞానం కలిగి, జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతూ చాలా జాగ్రత్తగానే బ్రతకాలి తప్ప లేకపోతే కత్తి దూయమని కానే కాదు. ఒక యేసుప్రభు దగ్గర ఉన్న ఒక వ్యక్తి కత్తి దూసాడు, సైనికుల మీద కత్తి దూసి చెవి నరిగేశాడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు యాక్సెప్ట్ చేయలా, యేసుప్రభు యాక్సెప్ట్ చేయలా. కత్తి చేత పట్టిన వాడు కత్తి చేత చంపబడతాడు, కత్తి ఒరలో పెట్టమని చెప్పాడు. ఆ తర్వాత ఆ యొక్క సైనికుడి చెవిని చక్కగా హీల్ చేశాడు దేవుడు. యేసుప్రభు హీల్ చేశాడు, స్వస్థపరిచాడు. యేసుప్రభు చాలా ప్రేమ, జాలి కలిగిన దేవుడు. ఆయన కలిగి ఉన్న జాలి, ప్రేమ, క్షమాగుణం మనలోకి రావాలి. సో శ్రమలు మనల్ని క్రీస్తు విషయమై అభ్యంతరపడేటట్లుగా చేయకూడదు. రెండోది, వ్యతిరేకత ఇలాగ ఉంటే, క్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళు ఇలా శ్రమల పాలు చేసి, అపహాస్యం చేసి ద్వేషిస్తూ ఉంటే, మరి కొంతమంది
అబద్ధ ప్రవక్తలు తయారవుతారు. సో ఈ లోకానుసారమైన ఈవుల కోసం లేకపోతే లోకంలో మరి ఏదో ఆశించి వారు అబద్ధ ప్రవక్తలు వచ్చి చాలామందిని మోసపరిచెదరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు అంటే అబద్ధ ప్రవక్త అని ఎలాగూ మనం అర్థం చేసుకోవాలంటే స్పూరియస్ డ్రగ్స్ అని ఉంటాయి. స్పూరియస్ డ్రగ్స్ అంటే మందుల గురించి ఏంటంటే మందు 500 mg ఉండాల్సిన మందు 500 mg వండుకోకుండా ఒకవేళ 200 mg ఉన్నా అది కూడా రాంగ్ డ్రగ్ అని అర్థం. అలా కాకుండా దానిలో పూర్తిగా లేకపోయినా కూడా రాంగ్ డ్రగ్ అని అర్థం. అంటే ఈ టైప్ని స్పూరియస్ డ్రగ్ అంటారు. అబద్ధ ప్రవక్తలని ఎవరిని అర్థం చేసుకోవాలంటే అబద్ధ ప్రవక్తలు అంటే వాక్యం క్లారిటీ తెలియకుండా, వాక్యం గురించి ఒకటి క్లారిటీ లేకోకుండా, అలాగే వాళ్ళు ఒక పర్టికులర్ వేరొక ఆలోచనతో వాళ్ళు దేవుని పని చేయడానికి ముందుకు వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళలో వాక్య జ్ఞానం అన్నా లేకపోవాలి. వాళ్ళకి దేవుని పని చేయాలని వాక్య జ్ఞానం లేకోకుండా ఉంటే సాతాను వారిని వాడుకోవచ్చు. అలాగే వేరొక దురుద్దేశంతో కూడా దేవుని పనిలో వారు ముందుకు వెళ్తూ ఉండొచ్చు. ఇలాంటి కేటగిరీ ఆఫ్ని అబద్ధ ప్రవక్తలు అని ఒక వాక్యం చెప్తూ ఉంది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచారు. చాలామంది మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనకి దేవుని యొక్క వాక్య జ్ఞానం మనకుంటే అప్పుడు మనము కొంచెం మంచిగా సిద్ధపడి దేవుని రాక కొరకు మంచిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అలాగే అబద్ధ ప్రవక్తులను బట్టి మనం మోసపోకోకుండా అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ క్రీస్తు ఉన్నాడు, ఇక్కడ క్రీస్తు వచ్చాడు అన్నా కూడా మనం కలవరం చెందాల్సిన అవసరము, అక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. క్రీస్తు రాకడి కూడా సమస్త మానవాళికి ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి తెలుసుది. కాబట్టి అమెరికాలో ఉన్నాడో చెన్నైలో ఉన్నాడు అంటే పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇంకా సిద్ధపాటు మనం బాగా కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. సహనం అనేది అవసరం. మరియు ఈ రాజస్వార్త సకల జనములకు సాక్షార్థమై లోకమన్నంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతం వచ్చును. కాబట్టి ఈ విషయాల్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 23వ వచనం, ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఎన్నో సూచక్రియలు జరుగుతున్నాయని, మహత్కార్యాలు జరుగుతున్నాయని, ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగుతున్నాయని పరుగులెత్తాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరే ఆ పరిస్థితుల్లో ఉంటే దేవుని అద్భుతమైన కార్యాలని, ఆశ్చర్యమైన కార్యాలని చేయగలిగేటట్లుగా అద్భుత కార్యాలు చేసే వరం క్రీస్తు చేత పొంది పరిచర్య చేస్తున్న వ్యక్తులు మీరైతే ఖచ్చితంగా వాక్య జ్ఞానం చేత మీరు నింపబడాల్సిన అవసరం ఉంది. వాక్యాన్ని బోధించాల్సిన అవసరం ఉంది. అద్భుతాల మీద, స్వస్థతల మీద, మేలుల మీద కట్టబడిన విశ్వాసులు శ్రమలలో కూలిపోతారు. ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫాను తాకిడికి వారు కూలిపోతారు. ఆ శ్రమల తాకిడికి వారు కూలిపోతారు. వారి విశ్వాస నావ పగిలిపోతుంది. కాబట్టి వాక్యం మీద వారి విశ్వాసాన్ని కట్టడం చాలా ప్రాముఖ్యం. వాక్యం కూడా బాగా విత్తాల్సిన అవసరం ఉంది. ఓన్లీ హీలింగ్స్, ఓన్లీ మిరకల్స్ అని కూర్చుంటే కుదరదు. ఓన్లీ మిరకల్స్, హీలింగ్స్ ఇవన్నీ కూడా మానవాళికి మేలు చేసేవే, మానవాళిని క్రీస్తు వైపు త్రిప్పేవే కానీ క్రీస్తులో బలపరిచేవి కావు. క్రీస్తు వైపు అనేక మందిని చాలా సునాయాసంగా, చాలా వేగవంతంగా అవి త్రిప్పడానికి పనికొస్తాయి. అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరగవనేది కూడా కాదు. చాలామంది ఇప్పుడు జరగవని అపోహపడుతూ ఉంటారు. ఇప్పుడు స్వస్థతలు లేవని, ఇప్పుడు మిరకల్స్ అద్భుతాలు లేవని అపోహపడుతూ ఉంటారు. నో డౌట్ ఎట్ ఆల్. అప్పుడు చేసి ఇప్పుడు మానేయాల్సిన అవసరం దేవునికి లేదు. దేవుడు లేఖనాలను మనకు పెట్టాడు, ఓపెన్గా మనకు అన్నీ ఇచ్చాడు. కానీ అద్భుతాలు చేయగలడు. కానీ అప్పుడు భక్తుల్లో ఉన్న విశ్వాస పరిమాణం వేరు, ఇప్పుడు వేరు. అందుకని ఇప్పుడు అద్భుతాలు తగ్గుండొచ్చేమో. కానీ అద్భుతాలు చేయడని చెప్పే ఆలోచన విధానం కానీ అవి లేఖనానుసారమైనవి కావు. కాబట్టి అద్భుతాలు జరుగుతాయి. కానీ అద్భుతాలు జరుగుతున్నప్పుడు దేవుడిచ్చిన కృపను బట్టి వాక్యం విషయమై బహు శ్రద్ధ తీసుకుని సరి అయిన వాక్య బోధ కూడా ఆ పరిచర్యలో ఉంటే బాగుంటుంది. సరి అయిన వాక్య పరిచర్య లేకపోతే, సరి అయిన వాక్యం చేత, సత్య వాక్కు చేత వారిని కట్టకపోతే వారి విశ్వాసము మిరకిల్స్ మీద, హీలింగ్స్ మీద, బ్లెస్సింగ్స్ మీద మాత్రమే కట్టబడితే కూలిపోతారు. సిద్ధపాటు ఉండదు. కాబట్టి సిద్ధపరచాల్సిన అవసరం సేవకుల మీద కూడా ఉంది. క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటే పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనకు అర్థమైంది కదా. ఓకే,
అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచుడు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవడైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనపడను అలాగే మనుష్య కుమారుని రాకడి ఉండును. కాబట్టి ప్రియులరా, ఈ విషయాలను గుర్తుంచుకోండి. మనము సిద్ధపాటు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు విషయమై మనం అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు విషయమై మనము భయపడిపోయి క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు శ్రమలు వచ్చినా, క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు ద్వేషింపబడిన, క్రీస్తుని వెంబడించిన కారణాన్ని బట్టి రేషన్ తీసేసిన, క్రీస్తుని వెంబడించిన కారణాన్ని బట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ లాభ సాటి అయిన విషయాలు పోయినా కలవరం చెందొద్దు. క్రీస్తు సత్యం, క్రీస్తు బోధ సత్యం, పరలోకం సత్యం, నిత్యత్వం అనేది సత్యం. కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మీద మనం కట్టుబడి దేవుని కొరకు ఎదురు చూద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, ఈ మాటలు విన్న ప్రతి వీటిని ప్రత్యేకంగా దర్శించారు, మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. మేము సరైన సిద్ధపాటు కలిగి మీ స్వారూప్యంలోకి మార్పు చెందడానికి, జాగ్రత్త కలిగి బ్రతకడానికి సహాయం దయచేయమని, మీ కృప మాకు అందరికీ తోడుగా ఉంచమని ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.